నమస్తే అండి. నేను మీ ప్రభావతిని. నేను చేసే వంటకం వచ్చి చేపల కూర అండి. కొరమైన చేపల కూర. దానికి కావలసిన వస్తువులు: 1 స్పూను ధనియాల పొడి, 2 స్పూన్లు కొబ్బరి పొడి, 1 స్పూను మెంతులు, 1 స్పూను పసుపు పొడి, 2 స్పూన్లు కారపొడి, 1 కప్పు చింతపండు, 1 కప్పు కొత్తిమీర అండి, 2 పెద్ద ఉల్లిపాయలు, 1 వెల్లుల్లి పెద్దగడ్డ అండి, కరివేపాకు 2 రెమ్మలు, 4 టమాటాలు. టమాటాలు కట్ చేసి 3 టమాటాలు చూపించాను కదండి. ఈ 3 టమాటాలు 1 గంట ఆయిల్ వేసుకోవాలండి. టమాటాలు వేగుతూ ఉండేటప్పుడు ఈ మసాలా వేసుకోవాలండి. మసాలా నూరు పెట్టుకున్నాం కదా, మసాలా వేసేయాలి. ఇలా బాగా ఉడుకుతుందండి. మసాలా మంచిగా ఏగుతుంది. ఇలా అప్పుడు 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని బాగున్నాక కొంచెం పులుపు ఇప్పుడు చూసుకోవాలండి. కొంచెం పులుపు ఎక్కువ ఉంటేనే కొరమైన చేపకు టేస్ట్ బాగుంటుంది. కొంచెము వేడి నీళ్ళల్లో చింతపండు నానేసినాను. ఇది సరిపోయేట్టుకంటే ఇది అవసరం లేదండి. పులుపు సరిపోయే అనుకుంటే ఇది కొంచెం కలుపుకోవాలి. మసాలా వేగుతుండగా అండి నాకు కొంచెం పులుపు తగ్గింది. కొంచెం పులుపు చూశాను. కొంచెం చింతపులుసు కొంచెం తగ్గింది. మంచినీటిలో చింతపండు పిసుక్కొని కొంచెం వేసుకోవాలి. చింతపులుసు 1 కప్పు వేసాను. వాటర్ 1 కప్పు. పులుసు ఈ లెవెల్లో ఉంటే సరిపోతుందండి. ఈ కన్సిస్టెన్సీ ఇలా చిక్కబడుతుందండి కూర. ఇక్కడ వరకు ఉన్నది వాటరు ఇంతవరకు వచ్చింది. మనకు పతలాగా కావాలంటే పతలాగా పెట్టుకోవచ్చు. ఇట్లా చిక్కగా ఉంటే చాలా బాగుంటుందండి రైస్లోకి. ఇలా ఉన్నాక ఇది కొరమైన చేప అండి. 3 సార్లు ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడుక్కున్నాను. ఇది సిమ్ చేసుకొని వదిలేయాలండి. ఇలా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారే కలబెట్టాలండి. ఎట్లా తిప్పాలనుకునే ఈ కన్సిస్టెన్సీలో తిప్పేసి దీన్ని వదిలేయాలి. మాటికి తిప్పితే ఇది చేపల కూర కొంచెము పప్పు అయిపోతుందండి. ఇలా పెట్టేసి వదిలేయాలి దీన్ని. ఈ చేపలన్నీ కిందికి పోయినాక స్టవ్ గ్యాస్ కట్టేయాలండి. ఇది చేపల కూర. ఇది ఇప్పుడు చేపలు వేసినాం కదండి. చేపలు ఇట్లా లోపలికి కిందికి వెళ్ళిపోవాలి. మసాలా ఇప్పుడు పైన ఉన్నాయి. ఉడికిన పద్ధతిలో ఇవి కిందికి వెళ్ళిపోతుంది. కిందికి వెళ్ళిపోతానే ఇదే అండి చేపల కూర చేసే పద్ధతి. చేప అంతా కిందికి వెళ్ళిపోయిందండి. ఇలా అయిపోయినప్పుడు స్టవ్ కట్టేసానండి. ఇది కూర ఈ రకంగా వస్తే చాలా రుచిగా ఉంటుంది. చేపలన్నీ ఇలా కిందికి వెళ్ళిపోయినాయి. ఇలా కూరగిన్నెలోకి తీసుకొని వడ్డించుకోండి. ఇలా ఏ కూర కానీ చేపల కూర కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.